క్రీస్తునందు ప్రియమైన సజీవమైన శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. నేను పొరపాటు చేశాను అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ CEO తన కంపెనీ అక్రమమైన కార్యకలాపాలను గురించి టీవీ వారితో చర్చిస్తూ పొరపాట్లు జరిగాయి అన్నారు. ఈ మాట చెప్తూ బాధలో తానున్నాడని బయట కనిపించేలా చెప్పినా ఆయన నిందను ఆమె దూరంలో ఉంచి తను వ్యక్తిగతంగా ఆ తప్పును తాను చేసినట్లు ఒప్పుకోలేకపోయాడు. కొన్ని తప్పులు కేవలం తప్పులు మాత్రమే. రాంగ్ రూట్లో డ్రైవ్ చేయడం, ఫలానా టైంకి సహాయం చేస్తానని చెప్పి మర్చిపోవడం, టైంకి కట్టవలసిన డబ్బులు కట్టకుండా ఉండడం వంటి మరెన్నో తెలియక జరిగిపోతుంటాయి. అయితే కొన్ని వీటికి మించిన తప్పులు ఉంటాయి. అవి మనం ఉద్దేశపూర్వకంగా చేసినవి. వీటినే దేవుడు పాపం అంటాడు. దేవుడు ఆదాము హవ్వలను వారు ఆయనకు ఎందుకు అవిధేయత చూపించారని ప్రశ్నించినప్పుడు వారు నిందను వెంటనే మరొకరి వైపు వేయాలని చూశారు. అదేవిధంగా అరణ్యంలో ఇశ్రాయేలీలు తాము పూజించడానికి బంగారు దుడను చేసుకున్నప్పుడు అహరోను, నేను ఎలాంటి బాధ్యతను వహించలేదు, నేను ఎవరి దగ్గర బంగారం ఉన్నదో వాళ్ళంతా దాన్ని ఉడదీసి తీసుకొని రండి అని చెప్పాను, వాళ్ళు తెచ్చిన దాన్ని అగ్నిలో వేస్తే ఈ దూడ అయ్యింది అని చెప్పాడు. దీనికి బదులు నేను పొరపాటు చేశాను అని చెప్పవచ్చు. కొన్నిసార్లు మన తప్పులను మనం ఒప్పుకోకుండా ఇతరులపై నింద మోపడం సులువుగా ఉంటుంది. అలాగే మన పాపాన్ని మన నిజ స్వభావంతో ఒప్పుకోకుండా అది కేవలం పొరపాటు మాత్రమే అని దాన్ని చిన్న తప్పుగా భావించి మాట్లాడడం ప్రమాదకరమైన విషయమని గ్రహించాలి. దేవుని క్షమాపణను పొందడానికి మొదటి మెట్టు మన పాపాన్ని మనం ఒప్పుకోవడం. అయితే మనం బాధ్యత వహించి మన పాపాన్ని అంగీకరించి దేవునితో ఒప్పుకున్నట్లయితే, మన పాపములను మనం ఒప్పుకున్న యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఈ మాట యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడగలం. ఈ స్వభావం మనలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని తప్పకుండా క్షమించి పునరుద్ధరిస్తాడు. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.